ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం చేపట్టిన చలో అసెంబ్లీని కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం భారీ ర్యాలీగా అసెంబ్లీ భవనం వైపు తీసుకొచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లో మీకు తగు న్యాయం సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారం చేపట్టారు కాబట్టి మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మాత్రమే ఇస్తున్నారు సార్. కనీసం మాకు ఈ మినిమం టైమ్స్ కన్నా ఇచ్చి మమ్మల్ని మీ యొక్క ఉద్యోగంగా గుర్తించండి సార్. మేము 13 సంవత్సరాల నుంచి మా యొక్క బాధలు మేము తెలియజేస్తున్నాం సార్. ఈ విన్నపంను మీరు గౌరవించాలని మేము కోరుతున్నాం సార్. మా సమస్యను చాలా లోపల పరిష్కరిస్తారని సీఎం గారు మాకు హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోవాలి. నేను చేపట్టి 18 ఏళ్ళు అయింది. నా జీతం ఇప్పుడు కూడా 18,000 రూపాయలే ఉంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన రాష్ట్రం ఉంటారు కదా, వాళ్ళతో పోలిసి చాలా తక్కువ జీతాలు మావి. కానీ మాకు ఏ చిన్న ఒకవేళ ఈ సందర్భంలో మేము చనిపోయినాం అనుకో, మా మట్టి ఖర్చులో కూడా మా యొక్క సోదరులే దాదాపు 100-200 వేసుకుంటే చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంది. కానీ ఈ ప్రభుత్వం నుంచి ఆదిలాబాద్ మన సీఎం గారు మాకు 100 రోజులలో మేము 100 రోజులలో మేము ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వచ్చినట్టయితే ఉంటే మీ యొక్క సమస్యను మేము 100 రోజులలో తీర్చుతామన్నారు. కాబట్టి మాకన్నా చిరు ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగం న్యాయం జరిగింది. కాబట్టి మేము సమగ్ర శిక్షలో మేమందరం 19,000 మందిని చేస్తున్నాము. శ్రమ దోపిడికి గురి అవుతున్నాము. 100 రోజుల పైనవి 200 రోజులు కూడా దాటడానికి వస్తున్నాయి. కాబట్టి మేమందరం కూడా న్యాయపరంగా సార్కు ఒకసారి గుర్తు చేద్దామనే వచ్చాం. కానీ వేరే దురుద్దేశంతో రాలేదు సార్. ఎందుకంటే మేము మంత్రులందరినీ కూడా కలవడం జరిగింది. మా దగ్గరలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ మా యొక్క సమస్యల గురించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదే రోజు ఈ సందర్భంగా మేమందరం కూడా మళ్ళీ మా యొక్క దృష్టిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దామని మేము వచ్చాం సార్. ఎందుకంటే మాకు 100 రోజులలో ఇస్తా అన్న హామీని నెరవేర్చాలి. ఎందుకనంటే మాకు శ్రమకి తగినటువంటి వేతనం రావడం లేదు. కాబట్టి మేము ఈరోజు సార్కి తెలియజేయడం కోసం వచ్చాం. సీఎం గారు స్పందించి మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరి యొక్క బాధ్యతను తీసుకుంటారని మేము గుర్తు చేస్తున్నాం సార్. ధన్యవాదాలు. 26,000 జీతానికి ఎవరన్నా పనిచేస్తారా? ఇంట్లో కూడా తెలివి లేకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తుంటే మేము ఎట్లా ముందుకు అడగాలి? మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వడానికి మినిమం టైం స్కేల్ ఇవ్వండి. మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. మినిమం టైం స్కేల్ కోసం పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు జైలు వేస్తున్నారు. 4,000 పైననే ఉన్నాం. మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తామనే హామీ మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరుతున్నది అదొకటే. మాకు మినిమం టైం స్కేల్ కావాలి. ప్రభుత్వ జెడ్పీ స్కూల్తో పోటీస్తే మాకు కస్తూరిబా విద్యాలయాలలో ఎంత జీతాలకు పనిచేస్తున్నారో చూసి మాకు చేయండి అంతే. మేము